హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుప్రియ వంటలు. ఈరోజు చేయబోయే రుచికరమైన కర్రీ వెండి చేపల కర్రీ చూసేద్దాం ఫ్రెండ్స్. పొయ్యి మీద నేను కడాయి పెట్టేసుకున్న వెండి చేపలు ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల పాటు వేపేసుకున్నా ఫ్రెండ్స్. వేగిపోయినాయి వెండి చేపలు. ఒక ప్లేట్లో తీసేసుకున్నా ఫ్రెండ్స్. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా, కొత్తిమీర ఫ్రెండ్స్ కట్ చేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు కడాయి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసేసుకున్నా నేను. అందులోకి ఆనియన్ వేపేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆనియన్ వేసేసిన ఆయిల్లో చూడండి ఫ్రెండ్స్. ఆయిల్లో ఆనియన్ వేసేసిన. ఒక 2 నిమిషాల పాటు వేపేసుకుందాం ఆనియన్. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఒకసారి వేపుకుందాం ఆనియన్. చూడండి, నేను ఒట్టి చేపలు ఫస్ట్ వేపి పెట్టుకున్నా కాబట్టి క్లీన్ చేస్తున్నా ఫ్రెండ్స్. వాటర్ వేసి క్లీన్ చేసుకోవాలి ఇలా ఫ్రెండ్స్. 2 చెంచాల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటాను ఆనియన్లో. చూడండి ఒకసారి ఆనియన్లో మన గోల్డెన్ కలర్ వచ్చే వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఈ ఆనియన్ ఏం వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిసేపు. చూడండి ఇక్కడ కొత్తిమీర వేసి యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. కొత్తిమీర, మెంతికూర నేను ఫస్టే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీరను, పుదీనా, మెంతికూర వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మళ్ళీ కలుపుకుందాం ఫ్రెండ్స్. వేసేసిన ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. కొత్తిమీర, పుదీనా వేసుకున్న ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం మూత వేసుకొని. చూడండి ఫ్రెండ్స్, ఒక్కసారి ఇలా కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, మెంతికూర, ఆనియన్ వేసేసిన ఫ్రెండ్స్. నేను కలుపుకున్నాను ఒకసారి. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నా ఫ్రెండ్స్. 1/2 స్పూన్ పసుపు వేసేసిన. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. 1/2 స్పూన్ పసుపు వేసి ఒక్కసారి కలిపెట్టేసుకుందాం ఫ్రెండ్స్. కలిపేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం ఫ్రెండ్స్. 2 నిమిషాల పాటు మగ్గించుకొని మూత వేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ 2 నిమిషాలు మగ్గిపోయింది ఫ్రెండ్స్. 2 నిమిషాల పాటు చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది. అల్లం వెల్లిగడ్డ, ఉల్లిగడ్డ 2 కలిపి 2 నిమిషాలు మగ్గినాయి. గోల్డెన్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒట్టి చేపలు కడిగి పెట్టిన ఒట్టి చేపలు వేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఒట్టి చేపలు కడిగి పెట్టేసుకున్నా కదా ఇప్పటిదాకా నేను. అవి మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసేసుకొని మగ్గించుకుందాం మనం. ఒక 2-3 నిమిషాల పాటు మగ్గించుకుందాం కలుపుకొని. ఇప్పుడు నేను కలిపేసుకుంటాను ఫ్రెండ్స్. ఆయిల్లో మొత్తం కంప్లీట్గా మొత్తం నీట్గా కలిసిపోయే వరకు కలిపేసుకుందాం. కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకుందాం. కొంచెం సాల్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ 1 స్పూన్ వేయాలి. 1/2 స్పూన్ వేసినాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఒట్టి చేపలు పట్టాలన్నట్టు 1/2 స్పూన్ సాల్ట్ వేసేసినాం ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకొని మూత వేసేసుకుందాం. చూడండి ఇక్కడ మూత పెట్టేసినాం ఫ్రెండ్స్. 2 నిమిషాల పాటు మగ్గిపోయినాయి. టమాటాలు యాడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నేను 1/2 కేజీ టమాటా తీసుకున్నా ఫ్రెండ్స్. 1/2 కేజీ టమాటా వేసేస్తున్నా. కట్ చేసి పెట్టుకున్న టమాటా యాడ్ చేసేస్తున్నా. 2 నిమిషాల పాటు టమాటా వేసేస్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. టమాటా వేసేసి ఒక్కసారి ఆయిల్లో మళ్ళీ మనం కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్లో కలిపి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ టమాటాలు, ఒట్టి చేపలు ఇవి మొత్తం మనం కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 2 నిమిషాల పాటు మళ్ళీ మూత వేసి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ మగ్గే వరకు. చూడండి ఎలా మగ్గిపోయినాయి. 50% మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. 50% మగ్గాలి. మళ్ళీ 50% మగ్గినాయి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. మూత తీసేసి కలుపుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ 50% ఉడికినాయి. ఇంకొక 50% ఉడకబెట్టేసుకుందాం మనం. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ మనం. ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ మూత తీసేసిన. చూడండి ఇక్కడ మన పూర్తిగా కంప్లీట్గా మగ్గిపోయినాయి. టమాటా మొత్తం ఆయిల్లో మొత్తం కంప్లీట్గా మగ్గినాయి. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ మనం. టమాటాలు కంటిన్యూ మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం మనం. ఒక 2 స్పూన్లు. మేమంటే 2 స్పూన్ల కారం తింటున్నాం. మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను మాత్రం 2 స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నా. టమాటాలు కంప్లీట్గా మగ్గినాయి. 2 స్పూన్ల కారం వేసేస్తున్నాం. చూడండి 2 స్పూన్ల కారం వేసుకొని మనం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. 2 స్పూన్లు వేసేసిన ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ వేసిన. మీరు ఇంకా ఎక్కువ వేసుకుంటే మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను మాత్రం 2 స్పూన్లు వేసేసుకున్న కారం. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కారం మొత్తం కంప్లీట్గా కలిసిపోవాలన్నట్టు టమాటాలలో మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. టమాటాలలో కారం వేసి కలిపేసుకున్నా నేను. ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాం ఫ్రెండ్స్ మనం. కొంచెం ధనియా పౌడర్ వేసిన. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ మనం. వేసేసినాం ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ మనం. 2 నిమిషాల పాటు మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కంప్లీట్గా ఉడికిపోయింది కర్రీ మొత్తం. ఒకసారి ఇలా కలుపుకుందాం ఫ్రెండ్స్ మనం.
కంప్లీట్గా 100% ఉడికిపోయింది టమాటా. చూడండి ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నా. మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను మాత్రం ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇందులో. మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మళ్ళీ వాటర్ వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ కంప్లీట్గా వాటర్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పెట్టుకొని మూత వేసుకుందాం ఫ్రెండ్స్. మూత వేసేసి ఒక 2 నిమిషాల పాటు పెట్టేసుకుందాం. 2 నిమిషాల పాటు పెట్టేసిన ఫ్రెండ్స్ మూత. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్గా ఉడికిపోయింది టమాటా మొత్తం. వాటర్వి అందులో కలిసిపోయినాయి ఫ్రెండ్స్. వాటర్ లేకుండా నీట్గా ఆయిల్ పైకి వచ్చినట్టు ఉడకబెట్టేసిన ఫ్రెండ్స్. ఇట్లా కంప్లీట్గా ఉడకబెట్టుకోవాలి. మనకు వాటర్ ఇట్లా పైకి వచ్చేసింది ఫ్రెండ్స్. ఆయిల్ మొత్తం కంప్లీట్గా పైకి వచ్చేసింది. వాటర్ మొత్తం అందులో కలిసిపోయింది. చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్గా ఉడికిపోయింది. ఎంతో రుచికరమైన మన వెండి చేపల కర్రీ రెడీ అయిపోయింది మనం తినడానికి. ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వట్టి చేపల కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.